వైఎస్ జగన్ ప్రశ్నలకు సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రులు సమాధానం చెప్పడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తెలిపారు. మంత్రులు హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 11 సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, అన్ని ఆధారాలతో మీడియా సమావేశం నిర్వహించారన్నారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్, పవన్ ఒక్కసారైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు సమాధానం చెప్పలేక మంత్రులతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలను ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇవాళ మేము సూటిగా ఒక విషయాన్ని అడుగుతాను. నేను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు దాటుతుంది. ట్రైబల్ అడ్వైజరీ కమిటీని వేయటానికి మీకేమన్నా ప్రాబ్లమా? మీకు ఎందుకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీరు వేయలేకపోతున్నారు? సామాజిక న్యాయంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకానికి కూడా సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి. కేవలం మంత్రి పదవులే కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఇచ్చి గౌరవించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి. ఇవాళ సంధ్యారాణి గారు ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చే సాహసం చేయగలరా? అడగండి మీ ముఖ్యమంత్రి గారిని. ఇవాళ అలాంటి సామాజిక న్యాయం చేయగలిగినటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? సమాధానం చెప్పగలరా దానికి? మీరా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది? ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా. అంతేకాదు, మరో ముఖ్య విషయం, పరిపాలనా వికేంద్రీకరణ కావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పాటు ఆదివాసీ బిడ్డలలో కూడా పరిపాలనా వికేంద్రీకరణ చేసి అభివృద్ధిలో, సంక్షేమంలో వీరిని భాగస్వాములు చేయాలని ఒక ప్రధానమైనటువంటి ఆలోచనతోటి 75 సంవత్సరాల ఇండిపెండెంట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాన్ని 2 జిల్లాలుగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం పార్వతీపురం జిల్లా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని మీ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన ఏనాడన్నా వచ్చిందా? గిరిజన ప్రాంతాన్ని, గిరిజన ప్రజల్ని కాపాడాలి, పరిపాలనలో భాగస్వాములు చేయాలి, పరిపాలన వాళ్ళ దగ్గరికి, వాళ్ళ గృహాల దగ్గరికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఎప్పుడైనా చేయగలిగారా మీరు? ఏనాడు మీరు చేయాలి. మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది? ఇది సరైనటువంటి ఆలోచన కాదేమనేది మా బలమైనటువంటి అభిప్రాయం. మొన్న వారం క్రితం విశాఖపట్నంలో టూరిజం డిపార్ట్మెంట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టూరిజం డిపార్ట్మెంట్కి వెన్నెముక విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం, అరకు వ్యాలీ, లంబసింగి ప్రాంతాలు. ఆ ప్రాంతాలు మరింతగా అభివృద్ధి కావాలంటే 170 చట్టాన్ని సవరించైనా సరే భారీ పెట్టుబడిదారులను ఇక్కడికి తీసుకురావాలని వారు మాట్లాడారు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ఆలోచన! 170 చట్టం భారతదేశంలో ఆదివాసీ బిడ్డలకి, గిరిజన ప్రజానీకానికి గుడ్డికాయలాంటి. ఆ చట్టం సవరిస్తే ఎవరైతే ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలు, జనజీవన స్రవంతికి దగ్గరవుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు మళ్ళీ అడవుల్లోకి వెళ్లే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అసలు ఈ చట్టాన్ని సవరించే హక్కు రాష్ట్రాలకి ఉందా? 170 అనేది భారతదేశంలో గిరిజన ప్రజానీకానికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు అది. ఆ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరకు వ్యాలీ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా డిక్లేర్ చేసి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కుటీల ప్రయత్నం చేసే గిరిజన ప్రజానీకం మొత్తం కూడా తిరుగుబాటు చేశారు. వారి తిరుగుబాటుకి భయపడి అలాంటి ప్రయత్నాన్ని వాళ్ళు విరమించుకున్నారు. మళ్ళీ ఇవాళ టూరిజం పేరుతోటి
భారీ పెట్టుబడులని పారిశ్రామికవేత్తలని ఏజెన్సీ ప్రాంతంలో అడుగుపెడితే ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ బిడ్డల జీవనం మొత్తం కూడా సర్వనాశనం అయ్యే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే రేపు 11, 12 తేదీల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా 2 రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా స్తంభింపజేసే విధంగా ఇవాళ పిలుపునిచ్చారు.